పోయి పలకరించరా తల్లి. చిన్ననాటి సావాసం మాట కలకాలం ఉంటుంది. వెళ్ళొస్తానమ్మా. ఎవరు? పార్వతమ్మా. నిన్ను చూసి ఎంతకాలం అయింది తల్లి. అంతా బాగున్నారా అమ్మా? నువ్వు బాగున్నావా తాత? ఏం బాగోలేదు. దొరగారు పోయారు కదా, నేను కూడా పోతే బాగుంటుంది అనుకుంటున్నాను. అదేం మాట తాత, నువ్వు పోతే దేవతని ఎవరు చూస్తారు? చిన్నవాడుగా ఉన్నప్పుడు ఎలాగో చూశాను. ఇప్పుడు చూడకుండా ఉండటం మంచిదిలే అమ్మా. ఏం తాత, ఏం చేస్తున్నాడు? ఇల్లు అకిలి తిండి తిప్పలు లేవు కదా, రేత్రింబగళ్ళు ఒకటే తాగు. 12 ఒళ్ళు పాడైపోయింది. నా మాట ససేవి చెవినేసుకోవడం లేదు. ఈ ఇంట్లో ఎవరి మాట వినడు. ఇక చెప్పినా వినిపించినా నువ్వు ఒక్కదానివే అమ్మా. నువ్వు అడ్డుపడకపోతే మనకు దక్కడు. నా మాట దక్కిస్తే అదృష్టవంతురాలే. చెప్పి చూస్తాను తాత. గ్రహించాలే పాడు. సిగ్గుపడుతున్నావు కదూ? ఇంకా సిగ్గెందుకు? చిన్నతనంలో ఏవో చిలిపి చేష్టలు చేసింది. మధ్యలో రసాపాస అయింది. కోపం వచ్చి నీ నోటికొచ్చినట్లు నువ్వన్నావు, నా చేతికొచ్చినట్లు నేను కొట్టాను. కానీ ఆ మచ్చ ఇంకా మర్చిపోలేదు పాడు. చిన్నతనం ఎంత హాయిగా గడిచిందో ఇప్పుడంత బాధగా ఉంది పాడు. నాన్నగారా పోయారు. ఇంట్లో అందరి సంగతి నీకు తెలిసింది. ఏమీ పాడుకోవడం లేదు. పాడు, నువ్వే నా పక్కనుంటే ఈ గొడవలన్నీ నీకు అప్పగించి జీవితం అంతా హాయిగా గడిపి. ఏమిటి పారు, ఏడుస్తున్నావా? అయితే నా బాధ లేదు, నీతో చెప్పండి. లేదు లేదేవత, చెప్పు. కూర్చో పారు. నిన్ను చూస్తే నవ్వు వస్తోంది పారు. ఇంత పిల్లవు, ఎంతలో పెద్దదానమైపోయావు. పెద్ద జమీందారి, పెద్ద పెద్ద భవనాలు, నీకంటే పెద్ద పిల్లలు, ఇంకా పెద్ద. అంతా బాగున్నారా? కానీ ఆగిపోయాయి. నిన్ను మాట్లాడగనా? ఒక్కటేమిటి, మనసులో ఉన్నవన్నీ అడిగాయి. అహోరాత్రాలు అదే పనిగా తాగుతున్న మాట నిజమేనా? ధర్మం చెప్పాడా? ఎవరైతేనే నిజమేనా? నిజమే. ఆ భయంకర పాలపు శాస్త్రదాసులు ఎందరో మానవ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుడా, ఇకనైనా తాగనని మాట. సరే, నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకుని మాట. నా వల్ల కాదు. అదే మన సమాధానం. కాదు, తలుచుకుంటే నువ్వే పనైనా చేయగలవు. అలాగా? అయితే ఈ రాత్రికి రాత్రి నిన్ను లేవదీసుకుపోగలనా? అదెంత సాధ్యమో ఇది అంతే. పోనీ మంచి పిల్లని చూసి పెళ్ళాడితే మనసు మారుతుందేమో. నాకు సంసారి కావాలనే ఉంది. నీలాంటి పిల్ల దొరికితే. నాలాంటిదా? ఎక్కడ ఉంటుంది? ఉండదు కనుకనే మనం ఇలా ఉన్నాం. మసక పడుతోంది, ఇంటికి పో. మన్నించు దేవుడు, నిన్ను సుఖ పెట్టలేకపోదు. నిరంతర
ఆశలంటూ కట్టాను. నీకు సేవ చేసేది నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడా. సేవతో ఆవేదన చల్లారుతుందా పారు? చిన్నప్పటి నుంచి నాకున్న కోరికది. అది తీరితే నేనేమైనా దిగుండేది. దేవుడా. అలాగే వస్తాను పారు. నా చేతిలో చేవేసి చెప్పు. వస్తాను పారు, నిజంగా వస్తాను. ప్రాణాలు పోయేలోగా తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను పారు, మర్చిపోను. గారు ప్రమాదం ఏమీ లేదు కదా బాబు? ఏం చెప్పేదమ్మా? ఇంతకు నువ్వు మాంగళ్య బలం మన్నించండి. ఆ భాగ్యానికి నేను ఒప్పుకోలేదు. నేను వారి సేవకురాలు. అయితే అయిన దాన్ని రప్పించు, లేదా ఉన్నపాటుకు వెంటనే పంపించు. తను అతి రోజు ఉంటాడని తోటదు. దేవుడా, నీకు సేవ చేసైనా నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడు. వస్తాను పారు, ప్రాణాలు పోయేలోగా తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను పారు, మర్చిపోను. ఆ ఊళ్ళో జమీందారులు ఉన్నారు, స్టేషన్ వేశారు కానీ రస్తా వేయించలేదు. ఎండాకాలంలోనే ఆ ఊరికి జట్కా పడిపోవు. అయితే నేను అక్కడికి వెళ్ళడానికి పడదు. అవసరంగా వెళ్ళాలా బాబు? అవును, కావాలంటే కట్టాలి బాబు. అలాగే పద బాబు. నరక కథలు ధరద్దు. దుర్గాపురం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది నాయన? 6 కోట్లు ఉంటుంది బాబు. ఎప్పటికి చేరతాం? వాన ఒంగుడు రాకపోతే నడిజాం కల్లా చేరిపోతాం బాబు. తొందరగా పోనీ నాయన. అలాగే బాబు.
ఎందుకు ఇంకా ఎంత దూరం ఉంది ఆయన? సగం దూరం వచ్చాం బాబు. తొందరగా చాలుతానే ఉన్నాడు బాబు. దారికి చూడు, గాలి బాగా కూడా దాపురించాయి. ఎద్దు నిలబడితే అడగండి. ఆయన బండి బురదలో దిగిపోయింది బాబు. ఎక్కండి బాబు, ఎక్కండి బాబు, ఎక్కండి. ఏం పార్వతి, ఏం జరిగింది? ఏదో తేడా కలుగుతుంది. ఇంకా ఎంత దూరం ఉంది? 2 కోసులు ఉంది బాబు. 2 కోసులు. అంతవరకు బ్రతుకుతానో లేదు. తొందరగా ఊరు చేస్తున్నాను. నువ్వు కోరినంత డబ్బిస్తాను. అలాగే బాబు. ఏమిటి అపశకునం తల్లి? నా దేవతకి ఆపద రాకుండా కాపాడము. వచ్చేసాం బాబాయ్. దుర్గాపురం పొలిమేరలోకి వచ్చేసాం. వాన కూడా తగ్గుముఖం పట్టింది. ఊళ్ళోకి వచ్చాం బాబాయ్. లేవండి, ఎవరింటికి పోనేమన్నారు? మాట్లాడరేం బాబు?
బాబు వద్దు బాబు. బాబు బాబు వీరెవరో నీకు తెలుసా? ఎరగను బాబు. రైలు దిగి ఈ ఊరికి బండి కట్టమన్నారు. దారిలో యమబాధ పడిపోయారు. ప్రాణాలతో చేర్చమని బతిమాలారు. ఎవరింటికి వెళ్ళాలన్నారు? అడిగితే బదులు చెప్పలేకపోయారు బాబు. మాట పడిపోయింది. రాగుడు వల్లనే ఇతనికి గతి సంభవించి ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. ఏమీ లాభం లేదు. దివాన్జీ, పోలీస్ స్టేషన్ కబుర్ చేయండి. చెప్తాం. ఏమిటి ఆ ఉత్తరం? రావులపల్లి నుంచి ద్విజదాసు తమ్ముడు దేవదాసుకు రాసిన ఉత్తరం. ఇతని పేరు దేవదాసు, ఊరు రావులపల్లి. పిన్ని గారికి కూడా అవురేనన్నా. ఆమె గారిని ఇక్కడికి పిలిపిస్తే గుటుక్కుమనే వాడిని గుర్తించడానికి నీ పిన్ని గారు రావాలా? ఉరుకో. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఇక్కడికి వచ్చి రాలిపోయాడు. ఈ సంగతి తెలిస్తే అయిన వాళ్ళంత బాధపడతారు. చిన్నబాబు గారిని అడిగి ఊరు పేరు ఏమిటో తెలుసుకుందామే. ఎవరో తెలియకుండా ఎలా చెప్పండి? తెలిసిందాకా ఎదురుగా పెట్టుకుని కూర్చుంటామా? ఏదో విధంగా జరిపించండి. వ్యక్తివాళ్ళని పిలిపించండి. మహేష్, ఎవరైనా పోయింది? మీ ఊరువాడేనమ్మా, దేవదాసు. నీకేమైనా మర్చిపోయిందమ్మా? అమ్మా నీకేమైనా మర్చిపోయిందా? తలుపులు మూసేయండి. పార్వతి